ఇప్పుడు మొబైల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి సార్? అంటే దెర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్ అండి. ఫోటోగ్రఫీ అనేది ఈవెన్ మీరు కెమెరాలో తీసినా ఫోన్లో తీసినా కూడా ఇట్ ఈస్ సేమ్ థింగ్. అంటే సేమ్ థింగ్స్ అప్లై చేయాల్సి వస్తుంది. లైట్ కానివ్వండి, లెన్స్ కానివ్వండి, అపార్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, సేమ్ కంటెంట్ కూడా మొబైల్లో ఉంటుంది, సేమ్ కంటెంట్ కెమెరాలో ఉంటుంది. డిఫరెన్స్ ఏమో అంటే ఇప్పుడు జనాలకి క్వాలిటీ పరంగా చాలా డౌట్స్ ఉన్నాయి. మనకు ఫోటోగ్రఫీ అనగానే డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ఎటువంటివి గుర్తుకొస్తుంటాయి. మీరు కొత్తగా మొబైల్ ఫోటోగ్రఫీ అని అంటే బేసిక్లీ నా జర్నీ స్టార్ట్ అయింది కూడా ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాతోనే. 700D క్యానన్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అట్లా ఇట్స్ కమింగ్ ఆన్. నేను మిర్రర్లెస్ కెమెరాస్, సినిమా కెమెరాస్, సినిమా లెవెల్ కెమెరాస్, చాలా కెమెరాస్ యూజ్ చేసిన. కానీ లాక్డౌన్లో 2020 లాక్డౌన్లో ఒక ఫస్ట్ వేవ్లో ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు మొబైల్ లైక్ ఇవాల్వ్ అయినాయి చాలా. మొబైల్ ఫోటోగ్రఫీ అప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే మొబైల్తో షూట్ చేయడము, చిన్న ఎడిట్ చేసి రీల్ పోస్ట్ చేయడం అని అట్లా దానివల్ల ఇంటరాక్షన్ అనేది మొబైల్తో కనెక్టివిటీ చాలా ఎక్కువ అయిపోయింది. మీరు కంపేర్ చేస్తే ఒకప్పుడు మొబైల్ 10,000కి వచ్చేది. ఫస్ట్ మనం ఏం చూస్తుండే, స్క్రీన్ పెద్దగా ఉందా, ఫోన్ బాగుందా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కెమెరా. అవును. ఎన్ని కెమెరాలు ఉంటే అంత వాల్యూ ఉంటుంది.